ప్రైవేట్ టీచర్ సస్పెండ్ అయింది, బాగా ఎక్కి ఏడుస్తూ వీడియో చేసిందండి. దాని గురించి చెప్పండి. యాక్చువల్గానే ఏంటంటే నాకు తెలిసిందండి, ఆవిడ ఒక గవర్నమెంట్ స్కూల్లో చేస్తున్నారు అన్నట్టుగా తెలిసింది. గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా చేస్తూ ఒక ప్రైవేట్ స్కూల్లో చేయటం లేదా ఒక ప్రైవేట్ స్కూల్ని సమర్థించడం అనేది అయితే కరెక్ట్ కాదండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు. ఈ మాట ఎందుకంటానంటే, తన గవర్నమెంట్ స్కూల్లో తనకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. తన పిల్లలు అంటే ఒక 50 మంది పిల్లలు ఉంటే కనుక 50 మంది కూడా కరెక్ట్గా చదివే వాళ్ళు ఉండరు. ఆ చదవని వాళ్ళ మీద శ్రద్ధ పెడితే కనుక మిగిలిన వాళ్ళు కూడా బాగా చదువుతారు. దాన్ని వదిలేసి ఆవిడ ప్రైవేట్ వ్యాపారాల్లోనూ లేదా వ్యవహారాల్లోనూ తలదూచి ప్రైవేట్ స్కూల్ని సమర్థిస్తూ ఆవిడ చేయటం అనేది, సస్పెండ్ చేయటం నేను కరెక్ట్ అని అంటున్నానండి. ఎందుకంటే ఆవిడ మనస్తాపానికి గురయ్యి బయటకు వచ్చి ఏదో ఏడుస్తే వీడియో చేసినంత మాత్రాన ఆవిడ చేసిన తప్పు అయితే కరెక్ట్ కాకపోదు. తప్పు అయితే కరెక్టే. ఎందుకంటే ఆవిడ స్కూల్లో చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే పిల్లల్ని ముందు బాగా చూసుకో, వాళ్ళకి సంస్కారం నేర్పు, చదువు నేర్పు. అప్పుడు వాళ్ళని ప్రయోజకులు చేసిన తర్వాత నువ్వు వేరే విషయాల్లో తలదూస్తే కరెక్ట్. కానీ ఇదే విషయాలు ఈవిడ్ని సస్పెండ్ చేయడం వల్ల మిగిలిన జాతికి ఎందుకు నేను ఒక నిర్దేశం కావాలని ఎందుకంటానంటే, మిగిలిన టీచర్లు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అంటే వాళ్ళే చాలామంది చేస్తున్నారు కదా, మనం కూడా ఇక్కడ ఆశ్రయం చేసుకుని బయటికి వెళ్ళిపోయి మన స్కూలు, మన ప్రైవేట్ స్కూల్ సంగతి మనం చూసుకున్నాం. ఆ విధంగా ఇక్కడ జీతం ఒక 70,000 80,000 వచ్చేస్తుంది, అక్కడ ₹1,00,000 వచ్చేస్తుంది. మన 2 చేతుల్లోనూ సంపాదించేసి పెద్ద పెద్ద మేడలు కట్టేద్దాం అన్న ఉద్దేశంతో ఇక్కడ విద్యార్థుల్ని గాలికి వదిలేయటం అనేది కరెక్ట్ కాదండి. ప్రత్యేకంగా వాళ్ళకి ఇచ్చిన బాధ్యతను వాళ్ళు నెరవేరిస్తే కనుక, ఇప్పుడు ఒకప్పుడు మనం నా చిన్నప్పుడనే కాదు, పోనీ ఎవరైనా చూస్తుండొచ్చు, గతంలో లేదా వాళ్ళకి చెప్పిన టీచర్ని ఎంత దైవంగా భావిస్తారో మనం చూసాం. ఇప్పుడు టీచర్ అంటేనే విలువ లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళు ఏదో చెప్పాడు, ఎప్పుడు టైం అయిపోతా, ఎప్పుడు బయటకు పోదాం అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. కానీ విద్యార్థులు బాగోగులు చూసే టీచర్ ఒక్కళ్ళు కూడా లేరు. వాళ్ళని గురువుగాను దైవంగా భావించే విద్యార్థులు ఒక్కళ్ళు కూడా లేరు. ఏదో మాస్టర్ వచ్చారు, ఏదో రిటైర్ అయిపోతున్నారు, కేక్ ఇచ్చేసామో పోయారా లేదా అనేదే కానీ అందంగా వాళ్ళు వెళ్ళిపోతే బాధపడే విద్యార్థులు కూడా ఒక్కలేరు. ఇప్పుడు ఏడుస్తుంది, కానీ పై అధికారులు 2 సార్లు వార్నింగ్ ఇచ్చారట. అవునండి, ఇప్పుడు ఏడుస్తుంది, అప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? అదేనండి, అదే అంటున్నాను నేను. ఏంటంటే ఆ వార్నింగ్ ఇచ్చినప్పుడైనా ఆవిడ జాగ్రత్త పడిందా? లేదు. ఏం చేస్తారులే, మనం గవర్నమెంట్ టీచర్గా మా అయితే సస్పెండ్ చేసి ఇంకో దానికి ఏమైనా వేస్తారనుకుంటారు. అంతేగాని ఉద్యోగం తీసే కాడికి తీస్తే కనుక సస్పెండ్ కూడా కాదండి నేను అనేది. ఉద్యోగం తీస్తేనే కానీ భయం అయ్యేది. సస్పెండ్ చేస్తే ఈ స్కూల్ కాబట్టి ఇంకో స్కూల్ చేస్తారు. ఆవిడ జీతం ఎక్కడికే పోదు, దానివల్ల ఆవిడకి ఏమైనా నష్టం ఉండదు. మా అయితే ఇంకో ఊరికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటారు. కానీ ఏంటంటే అదే ఊస్టింగ్ అనేది జరిగితే కనుక మరొక టీచర్ అయితే జన్మలో ఇంకెప్పుడు చేయరు. ఎందుకంటే ఇలాగ ఎదవేశాలు వేస్తే కనుక మన ఉద్యోగం తీస్తారా, మన ఉద్యోగం తీస్తే మన జీవితం పోద్ది, మనకు మళ్ళీ ఎక్కడ ఉద్యోగం దొరకదు అన్న భయం అనేది ఉన్నప్పుడే ఎవరైనా సరే భయపడతారు. మరి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇట్లే జరుగుతుంది. అవును, మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్లు తీసుకోలేదు? వాళ్ళ మీద ఏంటంటే ఇది పై అధికారులతో కుమ్మక్కైపోయి, దానికి దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు, ఆ లోకల్ ఎమ్మెల్యేలతో కుమ్మక్కైపోయి, లేదా వాళ్ళు ఇచ్చిన వెసులుబాటులను వాళ్ళు ఉపయోగించుకుని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగాలు చేస్తూనే ప్రైవేటు క్లినిక్లు నడుపుకోవటం, వీళ్ళ దగ్గర క్లినిక్లు నడుపుకోవటం, లేదా వేరే క్లినిక్ల్లో వీళ్ళ కన్సల్టెంట్గా వెళ్ళటం అనేది దారుణం అయిపోయిందండి. ఎంత దారుణం అంటే, వాళ్ళకి ఇక్కడ ₹1,00,000 దాటి జీతం వస్తుంది, అక్కడ మళ్ళీ ఇంకో ₹1,00,000 దాటి, లేదా 2 లక్షలు 3 లక్షలు అక్కడ మళ్ళీ కన్సల్టెంట్కి వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తాయి. అల్టిమేట్గా ప్రభుత్వం లేదా హాస్పిటల్లో ఉండే రోగులు నాశనం అయిపోతారు తప్ప వాళ్ళకు వచ్చే లక్షల్లో వచ్చే జీతాలు మాత్రం ఎక్కడికి పోవట్లేదు. ఈ విషయంలో ప్రత్యేకంగా ప్రభుత్వే చర్యలు తీసుకోవాలి. ఆ ప్రభుత్వ చర్యలు తీసుకోకపోతే దీన్ని అరికట్టలేమండి. ఏ సామాన్యుడు అడిగినా కానీ వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళకి సమాధానం చెప్పరు. ఇప్పుడు ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు లేరంటే లేరు, 1 గంటకు వస్తారు, లేదా 3ంటికి వస్తారు. 3ంటికి వచ్చే పని ఏంటండి, రాత్రి పని ఏంటి, 3ంటికి వచ్చే పని. డ్యూటీ సమయంలో వాళ్ళు కనీసం 10ంటి కాకపోతే 10 ఉన్నప్పుడు 10:30 కన్నా రావాలి, సాయంత్రం 4:30 అనుకున్నప్పుడు 4:30 కన్నా ఉండాలి. అంతేగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వచ్చి వాళ్ళ పనులన్నీ తాయితీయగా చూసుకుని ఇక్కడ ఏదో కుర్చీలో కూర్చుని ఏసీ కింద కూర్చుని కబుర్లు చెప్పడం అనేది అది వైద్యం అనుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఆ దరిద్రమైన సిస్టమ్ అలా తయారైపోయిందండి. వాళ్ళ మీద ప్రత్యేకమైన నిఘాతో ప్రత్యేక చర్యలు తీసుకుంటేనే వాళ్ళని అరికట్టగలం తప్ప వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉద్యోగాలు చేస్తే అది ఎవరో కంట్రోల్ చేయలేరు. దీని విషయంలో మాత్రం పై అధికారులే శ్రద్ధ తీసుకోవాలి. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? చర్యలు తీసుకోవటమే లేదండి. ఆ టైంలో ఉండాల్సింది ఒకసారి కాకపోతే, రెండోసారి కాకపోయినా మూడోసారి కూడా లేకపోతే ఆడు ఉద్యోగం తీసేలాగా ఉండాలి. నేనే నిజంగా అటువంటి అధికారిని అయితే కనుక ఖచ్చితంగా ఊస్టింగ్ చేస్తాను. అంటే ప్రభుత్వంలో అంటే ఆడు విధుల్లో ఉన్నప్పుడు కనుక ఆ విధుల్లో ఆడు లేకపోతే
ఉచ్చబడేలాగా ఉండాలి. అంటే ఎవరన్నా చెకింగ్ చేస్తారేమో, చెకింగ్ చేస్తే మన ఉద్యోగం పోతారన్న భయం ఎవరికే లేదు. కారణం ఏంటంటే లొసుకులు, ఎన్నో లొసుకులు. ఎందుకంటే ఏ ఎమ్మెల్యేకి ఏదో వస్తే కానీ వెళ్ళి ఇంజక్షన్ చేసేటప్పటికి మనోడు కదా, సరే వీడు ఎప్పుడైతే అప్పుడు వచ్చేళ్ళే, ఈ రకరకాల వేసాలండి ఇవన్నీ. అటువంటి భయం లేనప్పుడు ఏంటంటే ఇలాగ విపరీతాలు పెరిగిపోతాయి. ఎవడో సరిగా ఉద్యోగం చేయడు. ఖచ్చితంగా వాళ్ళకంటూ భయం కలిగేలాగా ఉంటే కనుక ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగాలు చేస్తారు. రోగులందరికీ కూడా సమమైన వైద్యం అందుతుంది.